హలో అండి. చాలా మంది ఓపీలో వచ్చి మమ్మల్ని అడుగుతారు అనమాట. ఏమంటే ప్లాస్టిక్ బాటిల్స్ లో నీళ్లు తాగకూడదంట, లేదా మైక్రోవేవ్ లో ఫుడ్ ని హీట్ చేసి తినకూడదంట, లేకపోతే ఈ నాన్ స్టిక్ కుక్వేర్ మనం వాడకూడదంట, వీటిల నుంచి ఏదో కెమికల్స్ రిలీజ్ అవుతాయంట, లేదంటే రేడియేషన్ వస్తుందంట, డిఎన్ఏ డ్యామేజ్ అవుతుందంట కదా అనేసి. సో సో దీన్ని నేను మీకు క్లారిఫై చేస్తాను. సో ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్స్ ఓకేనా, ఏ ప్లాస్టిక్ పడితే ఆ ప్లాస్టిక్ కాదు, మంచి క్వాలిటీ ఫుడ్ గ్రేడ్ అంటాం అనమాట. ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్స్ లో మనం ఫుడ్ కానీ వాటర్ కానీ కన్జ్యూమ్ చేస్తే క్యాన్సర్ వస్తుందని ఎటువంటి సైంటిఫిక్ ఎవిడెన్స్ లేదు. సెకండ్ థింగ్, మైక్రోవేవ్ ఓవెన్స్ లో వచ్చేది రేడియేషన్ ని నాన్ అయనైజింగ్ రేడియేషన్ అంటాం. సో రేడియేషన్ లో రెండు టైప్స్ ఉంటాయి అనమాట, అయనైజింగ్ రేడియేషన్, నాన్ అయనైజింగ్ రేడియేషన్ అనమాట. సో నాన్ అయనైజింగ్ రేడియేషన్ మూలాన ఎటువంటి డిఎన్ఏ డ్యామేజ్ ఏమి జరగదు, ఓన్లీ మీ ఫుడ్ వేడవుతుంది అంతే, అంతకనే ఏం జరగదు అనమాట. తర్వాత నాన్ స్టిక్ కుక్వేర్ లో మనకి టెఫ్లాన్ కోటింగ్ ఉంటుంది. టెఫ్లాన్ కోటింగ్ లో ఉన్న మన ఏమన్నా యుటెన్సిల్స్ వాడటం వలన కెమికల్స్ మిక్స్ అవటం అనే దానికి కూడా ఎటువంటి సైంటిఫిక్ ఎవిడెన్స్ ఏమీ లేదు. సో ఇటువంటి అపోహలు దయచేసి నమ్మమాకండి. మీరు అవాయిడ్ చేయాల్సింది నంబర్ 1 ఆల్కహాల్, స్మోకింగ్ అండ్ ఇన్యాక్టివిటీ, ఒబేసిటీ. సో వీటిని అవాయిడ్ చేయండి, అంతేగాని ఇట్లాంటి మైక్రోవేవ్ ఓవెన్స్ కానీ వీటిని కానీ అవాయిడ్ చేయడంలో ఎటువంటి అర్థం లేదు.